ప్రియులారా, యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ యేసు మాత్రమే మనకు చాలును, యేసు మాత్రమే మనకు ఉన్నది. జీసస్ ఈజ్ ఆల్ వీ హ్యావ్ అండ్ జీసస్ ఈజ్ ఆల్ వీ నీడ్. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎన్నో విషయాలు పదిలంగా పట్టుకుంటాం, మనుషులు, అవకాశాలు, విజయాలు. కానీ చివరికి నిలిచేది ఒక్కటే, అది దేవుని సన్నిధి. 34వ కీర్తన 5వ వచనము, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. హల్లెలూయా. ఆయన వైపు చూచేవారు ఎప్పుడూ సిగ్గుపడరండి, ప్రకాశిస్తారు. హల్లెలూయా. మనం యాకోబు కథకు మళ్ళీ వద్దాం. ఆదికాండం 32వ అధ్యాయంలో ఇక్కడ యాకోబు ఎబ్బోకు అనే రేవు దాడుతున్నాడండి. ఎబ్బోకు అంటే ఒక ఉపనది, ఒక ట్రిబ్యూటరీ ఏం చేస్తుంది? తన వాటర్ని నదిలోకి ఎంప్టీ చేస్తుంది. ఎంప్టీయింగ్, ఖాళీ చేయటం. దేవుడు మనల్ని ఖాళీ చేయకపోతే మనలో ఒక నూతన కథని, నూతన బలాన్ని నింపలేడు కదా. ఇక్కడ యాకోబు ఒంటరిగా ఉన్నాడు. ఒంటరితనం ఒక శిక్ష కాదండి. హల్లెలూయా. చాలాసార్లు అది దివ్య నియామకం, డివైన్ అపాయింట్మెంట్. మన బ్యూటిఫుల్ ఎన్కౌంటర్స్ విత్ గాడ్, అద్భుతమైన ఎదుర్కొనలు అతి ఒంటరి క్షణాలని జరుగుతాయి. నా జీవితంలో అతి ఒంటరిగా, అతి నిరాశగా ఉన్నప్పుడు ఐ గాట్ ఎ బ్యూటిఫుల్ గ్లిమ్స్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మరి ఇక్కడ యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మనిషి వచ్చి అతనితో పెనుగులాడాడు. సూర్యోదయం అయ్యే వరకు పోరాడుతూనే ఉన్నాడు. దేవుని సన్నిధిలో సమర్పణే మన విజయం అండి. ఆల్వేస్ రిమెంబర్, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ యువర్ సరెండర్ ఈజ్ యువర్ విక్టరీ. హల్లెలూయా. అపవాది నిన్ను నలిపేస్తాడు, కానీ దేవుడు నిన్ను తాకుతాడు. హల్లెలూయా. ద ఎనిమీ విల్ క్రష్ యూ బట్ గాడ్ విల్ టచ్ యూ. దేవుడు ఆ తొడ ముక్క భాగంలో యాకోబును తాకాడు. అది తొడ జారింది. మరి అది భౌతికంగా అది పెయిన్, బాధ. కానీ ఆ బాధను యాకోబు జీవితంలో కొత్త కథ రాయటానికి దేవుడు ఉపయోగించాడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో పౌలు అంటున్నాడు, నా దేహములో ఎన్నో యేసు ముద్రలు ఉన్నాయి, నేను ధరించి ఉన్నాను అంటున్నాడండి. హల్లెలూయా. ఆ ముద్రల మూలాన మరి ఎన్నో కథలు వచ్చాయి. హల్లెలూయా. యాకోబు అన్నాడు, ఇది పెనుయేలు, ఎందుకంటే దేవునితో నేను ముఖాముఖిగా చూశానని. మరి యాకోబు ఒక్క మనిషిని ఆ పెనుగులాట తర్వాత దేవుడు ఒక దేశంగా మార్చాడు. జేకబ్ వన్ మ్యాన్ బికేమ్ ఇజ్రాయెల్ అ నేషన్. హల్లెలూయా. మనం ఇవాళ చెప్దాం ప్రియులారా, నా జీవితంలో ఎంతో ఒంటరి క్షణాలకి నీ కృతజ్ఞతలు ప్రభువా, ఎందుకంటే నేను నిన్ను ముఖాముఖి చూశాను. హల్లెలూయా. దాట్ ఈస్ ద న్యూ బిగినింగ్. అది ఆరంభము, అది ఎదుర్కొన, అది మార్పు. ఎందుకంటే యేసే మనకు చాలును, యేసే మనకు ఉన్నది. హల్లెలూయా.